హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 30 సైజ్ బ్లౌజ్ అండి. 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్. బ్లౌజ్ మొత్తం వీడియో తీసాను కానీ ఇది ఒక్కటి మాత్రమే రికార్డ్ అయింది, మిగతా మిస్ అయిపోయింది. బ్లౌజ్ సైజు 30, హైట్ వచ్చేసి 14 అండి. మనం ప్లస్ 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటాము. ఇది కొత్త మెథడ్. 14 ఉంటే 15 పెట్టేసి మార్జిన్ చేసేసాను. కింద 1/2 ఇంచు కుట్లల్లోకి పెట్టేసాను నడుము దగ్గర. 30ని డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వచ్చింది. 7.5 దగ్గర ఒక మార్కు, 1 ఇంచ్ ఒక మార్కు, 2 ఇంచెస్ ఒక మార్కు. 1 ఇంచ్ అనేది వెనక డాట్స్ వేసుకోవడానికి. కింది నుంచి మనం 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి 3.5 మీన్స్ 3.7 ఇంచెస్కి ఒక మార్క్ చేసి ఆ మార్కింగ్ నుంచి 2.5కి విడ్త్ చేశాను. నెక్ అండి, 2 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డరు, టోటల్ 3.5 వచ్చింది. సేమ్ అలానే 3.5ని కొంచెం కిందికి వచ్చేసి మార్క్ చేసాము. మళ్ళీ పైనుంచి మనం 15 దాకా పైన మార్జిన్ చేసాం కదా, అక్కడ నుంచి 6.5 మార్క్ చేసుకోవాలండి. మళ్ళీ కొంచెం సైడ్ జరిపి మళ్ళీ 6.5 దగ్గర మార్క్ చేసుకొని 2 లైన్స్ కలిపేసేయాలి. ఎందుకంటే క్రాస్ పోకుండా. అలా బిగినర్స్కి ఇలాంటి టిప్స్ యూజ్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళైనా ఈజీ కట్ చేసుకోవచ్చు ఈ మెథడ్. పైన నెక్ లైన్ నుంచి కింద నెక్ లైన్కి కూడా కలిపేసేయాలి లైన్స్. మిడిల్ నుంచి 1.5కి 1 ఇంచ్, 1 ఇంచ్కి 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్. అటు 3 మార్జిన్స్ ఉన్నాయి కదా, అవి పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర 2 మార్జిన్స్ ఎందుకో చెప్తాను. ఇది చూడండి, మనం చంక కింద ఉంది కదా, చంక కిందకి మనకు మెజర్మెంట్ రావాలి. ఇట్లా కరెక్ట్గా చూసుకొని ఇట్లా స్ట్రైట్గా పట్టుకుంటే తెలుస్తుంది. నెక్ దగ్గర స్టిచ్చెస్ ఉంటాయి కదండి, 2 స్టిచ్చెస్ ఒకటి దగ్గర పట్టుకొని ఎక్కడైతే ఎండింగ్ స్టిచ్ ఉంటుందో అక్కడ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఒక లైన్ వేసేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి. లూజ్ ఉండదు, టైట్ ఉండదు. ఓకే, ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఖర్చులలోకి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 2 లైన్స్ కలిపేసుకోవాలండి. ఒక లైన్ వేసేసుకోండి. మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఈ 2 మార్కింగ్స్కి 3 లైన్స్ అంటే 3 డాట్స్ కలిసేటట్టు రౌండ్ గీసేసుకోవాలి. ఇది ఆర్మ్ సర్కిల్ స్కేల్ అండి, కర్వ్ స్కేల్. దీంతో అయితే రౌండ్స్ బాగా వస్తాయి. ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి స్టిచ్చెస్లోకి 1 ఇంచ్ ఎందుకని అనుకుంటారేమో. ఈ కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇది మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి ఆ షోల్డర్ జాయింట్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం స్టిచ్చెస్ ఎక్కడికి ఎండ్ అవుతున్నాయి అక్కడ దాకా కొలుచుకుంటే 7.2 వచ్చింది. సేమ్ ఇక్కడ క్లాత్ మీద కూడా 7.2 రావాలి, కానీ మనకు 7.5 వచ్చింది. కొంచెం పైకి జరిపి కట్ చేసుకుంటే సరిపోతుంది, కానీ మీకు క్లియర్గా ఉండాలి కదా, అందుకని మళ్ళీ నేను మార్కింగ్ చేస్తున్నాను. కొంచెం జస్ట్ ఒక 1 లైన్ అంతానే మార్క్ చేసుకోవాలి. చూడండి ఎంత సన్నగా చేశానో. ఇప్పుడు 7.2 పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, 7.2 అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇంకేంటి, మన వెనక డాట్స్కి దానికి కూడా కొలత కావాలి కదా. మన 2 ఇంచెస్ మెయిన్ స్టిచ్చింగ్ ఏడిస్తామో ఆ కొలత నుంచి ఎండింగ్ దాకా 1/2 టేప్ ఫోల్డ్ చేసుకుంటే వచ్చేస్తుంది వీడియోలో చూపించిన మాదిరిగా. అలా ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసేసుకోండి. ఆ డాట్ దగ్గర నుంచి ఈ కార్నర్ దాకా 1/2 ఇంచ్ క్రాస్గా లైన్ నేను ఎలా గీసానో అలా చేసేసి మీరు కట్ చేయడమే. ఇట్లా చేస్తే దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, బిగినర్స్కి ఎంత బాగా కుట్టినా వెనక బ్లౌజు లేచినట్టు ఉంటుంది అని చెప్పి కస్టమర్ రిపీటెడ్ కంప్లైంట్ వస్తుంది కదా. ఈ ప్రాసెస్లో చేస్తే ఆ కంప్లైంట్ రాదు. ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ కూడా ఎందుకు అంటే, షోల్డర్స్ అనేవి జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మళ్ళీ ఒక బ్లౌజ్ కూడా ఫుల్ వీడియో తీసి పెడతాను. ఇది ఇంతవరకే ఉంది, కనీసం కొంచెమన్నా మీకు ఐడియా ఉంటుంది కదా నెక్స్ట్ వీడియోకి అని చెప్పి నేను ఉన్న వారికి మాత్రం పెడుతున్నానండి. ఇది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీకు నచ్చినట్టుంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి.